హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. టుడే రెసిపీ వచ్చేసి చికెన్ మ్యాగీ. చికెన్ ఇప్పి అండి, మర్చిపోయాను. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా చికెన్ ఫ్లేవర్తో మీరు కూడా ట్రై చేసి చూడండి. ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. లైట్గా వాయిస్ అనేది కోల్డ్ అయింది కాబట్టి చేంజ్ వస్తుందండి. చూడండి ఎంత డెలిషియస్గా ఉందో. నేను ఇక్కడ బోన్లెస్ చికెన్ తీసుకుంటున్నాను, ఒక 200 గ్రామ్స్ వరకు. నెక్స్ట్ ఇక్కడ ఒక పెద్ద ఆనియన్, పచ్చిమిర్చి, ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి, స్ప్రింగ్ ఆనియన్ లీవ్స్, కొత్తిమీర ఇవన్నీ కూడా తీసేసుకోవాలి. మీకు నచ్చిన క్వాంటిటీలో చేసుకోవచ్చు. స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ అయితే పెట్టేసుకొని ఇందులోకి ఒక 6 స్పూన్ల వరకు ఆయిల్ని తీసుకోవాలి. 5-6 స్పూన్ల వరకు ఒక పెద్ద ఆనియన్, పచ్చిమిర్చి ఇవన్నీ కూడా వేసుకొని మంచిగా సాట్ చేసుకోవాలి. ఇలా మంచిగా కలర్ వచ్చేంత వరకు, బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకొని ఇందులోకి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి వేసుకున్న తర్వాత మంచిగా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత బోన్లెస్ చికెన్ని వేసుకోవాలి. బోన్లెస్ వేసుకుంటేనే చాలా బాగుంటుంది. ఇలా చికెన్ మొత్తం కూడా సన్నగా పీసెస్ లాగా కట్ చేసుకుంటే త్వరగా ఈజీగా ఫ్రై అయిపోతుందండి. ఇలా బాగా కట్ చేసుకున్న తర్వాత మంచిగా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ప్యాకెట్స్ అన్నీ కూడా ఇప్పి పెట్టుకుంటున్నాను. సో ఒక 6 ప్యాకెట్స్ వరకు అయితే తీసుకున్నాను. ఇలా మంచిగా ఫ్రై అవ్వాలండి చికెన్ అయితే. సో ఎక్కడ కూడా పచ్చిగా ఉండకూడదు. నెక్స్ట్ ఇందులోకి ఒక స్పూన్ కంటే కొంచెం తక్కువ, 1/2 స్పూన్ వరకు వేసుకున్నాను ఉప్పు, కొంచెం పసుపు, కారం పొడి ఇవన్నీ కూడా వేసుకోవాలి. మంచిగా కలుపుకోవాలి. చూడండి చికెన్ ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం తీసుకున్న ఎప్పి ప్యాకెట్స్ని వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకోవాలి. సూప్ లాగా కావాలనుకుంటే వాటర్ ఎక్కువ కూడా వేసుకోవచ్చు. సూప్ లాగా వద్దు అనుకుంటే లైట్గా వాటర్ వేసుకోవాలి. ఒక గ్లాసుడ్ వరకు అయితే వేసుకున్నాను. తర్వాత ఇందులో వచ్చిన మసాలా ప్యాకెట్స్ అవన్నీ కూడా వేసేసుకోవాలి. ఇలా బాగా కలిపేసుకోవాలి. మంచిగా ఉడకనివ్వాలి ఒక 5 మినిట్స్ పాటు. కొంచెం మూత పెట్టుకుంటే మంచిగా మగ్గుతుంది. సో ఫ్లేవర్ అనేది మంచిగా అవుతుంది కాబట్టి మూత పెట్టేసుకొని మంచిగా వాటర్ అంతా కూడా ఇలా మంచిగా ఇంకే వరకు ఉడికించుకొని పైనుండి స్ప్రింగ్ ఆనియన్ అండ్ కొరియాండర్ లీవ్స్, కొత్తిమీర వేసుకొని మంచిగా కలిపేసుకొని ఫ్లేమ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. ఎంతో టేస్టీగా ఉండే ఈ చికెన్ మ్యాగీ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి. చాలా డెలిషియస్గా చాలా బాగుంది. మీకు అవసరమైతే ఇందులోకి లైట్గా పెప్పర్ పౌడర్, కొద్దిగా నిమ్మరసం ఇలా వేసుకున్నా కూడా టేస్టీగా చాలా బాగుంటుంది. ఈ రెసిపీని మీరు ట్రై చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ని నాతో కమెంట్ చేయండి, షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. చాలా టేస్టీగా ఉంది. పిల్లలైతే చాలా ఇష్టంగా తినేశారు. లైట్గా కెచప్ కూడా యాడ్ చేసుకోవచ్చు పైనుండి, స్వీట్గా తినాలనుకునేవారు. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.